ముందుగా బాండ్లీ పెట్టి ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు చిక్కగా అన్నాక ఆనియన్స్ కరివేపాకు వేసి కలపాలి. బాగా కలపాల. ఆనియన్స్ వేగే లోపల కొంచెం ధనియాలు వెల్లుల్లిపాయలు వేసి దంచుకోవాలి. ధనియాల పొడి, వెల్లుల్లిపాయలు వెల్లుల్లిపాయలు వేసి దంచుకోవాలి. ఆనియన్స్ కొంచెం మగ్గినాక పసుపు, కొంచెం కారం వేసి బాగా కలుపుకోవాలి. ఆనియన్స్ మనం చోలేకాయలు ఉడికిపెట్టుకొని ఉంటాం కదా, అవి వేసుకొని బాగా కలపాలి. కానీ నీళ్ళు పిండకూడదు, మెత్తగా ఉడికించిపోయి ఉంటాం కదా, చాలా సరిపోతుంది. వడేసే గిన్నెలో వేసి పెట్టుకుంటే చాలా సరిపోతుంది. నేను నీళ్ళు వస్తుంది అట్లా వేసుకొని బాగా కలపాలి. బాగా కలిపాలి. దంచుకున్నాం కదా వెల్లుల్లిపాయ, ధనియాల పౌడర్, అది వేసి కలిపామంటే అయిపోయి సింపుల్గా ఈజీగా రెడీ అవుతుంది. దాంట్లోకి కొంతమంది శనగకాయల పొడి వేస్ట్ చేస్తారు, పప్పుల పొడి వేస్ట్ చేస్తారు. వాటన్నింటికంటే ఇదే సింపుల్గా ఉంటుంది, ఈజీగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది.